అందరికీ నమస్తే అండి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ముందుగానే ఒక వారం రోజులు 10 రోజుల ముందుగానే ఓటు వేసుకోవచ్చు. సో ఆ పోలింగ్ ఈరోజు మొదలైంది. చాలా నియోజకవర్గాల్లో ఈరోజు మొదలైంది. సో ఆ పోలింగ్కి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ ఏంటంటే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు భారీగా పెరిగాయి. దాదాపుగా 5 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో 3 లక్షల లోపే ఉన్నాయి. కానీ ఇప్పుడు సచివాలయ సిబ్బంది కూడా యాడ్ అయ్యారు కాబట్టి వాళ్ళు కూడా ఈపీఓలుగానో ఏపీఓలుగానో అక్కడక్కడ ఉంటున్నారు కాబట్టి సో వాళ్ళ ఓట్లు కలిపి ఓవరాల్గా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 5 లక్షలకు పైగా రిజిస్టర్ అయ్యాయన్నమాట. ఒక్కో నియోజకవర్గంలో కొన్ని నియోజకవర్గాల్లో 3,500 నుంచి 4,000 వరకు ఉన్నాయి. నాకు తెలిసి గుడివాడలో సుమారుగా 3,800 ఉన్నాయంట. దెందులూరులో 3,600 వరకు ఉన్నాయి. మాచర్లలో సుమారుగా 4,000 వరకు ఉన్నాయంటున్నారు. ఇలా కొన్ని నియోజకవర్గాల్లో భారీగా ఉన్నాయి. అంటే యావరేజ్గా 3,500లకు పైగా ఉన్నాయి. గత ఎన్నికల్లో మాత్రం 2,000 అరౌండ్ 2,200 అలాగే ఉండేవి గత ఎన్నికల్లో. సో ఇప్పుడు భారీగా పెరిగాయి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు. సో అందుకే ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. గతంలో అంతగా పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రాధాన్యత ఎప్పుడైతే ఏర్పడుతుందో విలువ పెరిగిపోద్ది, రేటు పెరిగిపోద్ది. పోస్టల్ బ్యాలెట్ ఓటు ధర బాగా పలుకుతోంది. ఇప్పుడు నాకు వచ్చిన సమాచారం ప్రకారం కొన్ని నియోజకవర్గాల్లో 5,000 ఇస్తున్నారు. తీసుకున్నారు. ఇచ్చిన వాళ్ళకి బుద్ధి లేదు, తీసుకున్న వాళ్ళకి బుద్ధి లేదు. పోనీ ఇచ్చిన వాళ్ళకంటే ఎలాగో బుద్ధి లేదు. ఎందుకంటే దే ఆర్ పొలిటీషియన్స్. రాజకీయ నాయకులకు వాళ్ళు గెలవడం కావాలి కాబట్టి ఎలాగైనా ఎన్ని అడ్డదారులు తొక్కైనా ఎన్ని పనులు చేసినా గెలవాలనుకుంటారు కాబట్టి పంచుతారు. చదువుకున్న వాళ్ళే కదా పోస్టల్ బ్యాలెట్ ఓటు వేశారు అంటే ఆ ఓటుకి అర్హత సాధించారు అంటే చదువుకున్న వాళ్ళే కదా, ఉద్యోగం చేస్తున్న వాళ్ళే కదా. ప్రజాస్వామ్యము, రాజ్యాంగము, చట్టసభ, ఎమ్మెల్యే, అసెంబ్లీ ఇవన్నీ తెలిసిన వాళ్ళే కదా. వాళ్ళు కూడా 5,000 3,000 డిమాండ్ చేయడం ఏంటో డిమాండ్ చేశారు కొంతమంది. ఏమండి గత ఎన్నికల్లో 3,000 ఇచ్చారు, ఇప్పుడు కూడా 3 ఇవ్వడం ఏంటంటే 5 ఇవ్వండి అని అడిగారు, 5 ఇవ్వండి అని అడిగారంట కొంతమంది కొన్ని నియోజకవర్గాలు. సో ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ధర భారీగానే పలికింది. అయితే నాకు వచ్చిన సమాచారం ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మోర్ దాన్ 70% ఒక పార్టీకి పడ్డాయి. ఈరోజు పోలైనంత వరకు ఒక పార్టీకి ఎవరైతే ప్రభుత్వం అధికారంలో ఉన్నారో అధికార పార్టీ ఈ ఉద్యోగుల పట్ల వ్యతిరేక ధోరణితో ఉంది కాబట్టి శాలరీస్ విషయంలో ఈ విషయంలో చాలా ఇబ్బందులు పెట్టింది కాబట్టి సో ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు అనేది స్పష్టం. ఆ అంశం ఈ ఓటింగ్లో స్పష్టంగా కనిపించిందని ముఖ్యంగా టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. వాళ్ళకు అనుకూలంగా పడ్డాయి అని. అయితే వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు గట్టిగా. టీడీపీ వాళ్ళు ఇచ్చారు, వైసీపీ వాళ్ళు ఇచ్చారు. సో దీని మీద చర్చ కాసేపు పక్కన పెడితే ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరగబోతోంది. గత ఎన్నికల్లో ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో దాదాపుగా 40% ఓట్లు ఇన్వాలిడ్ అయ్యాయి. అంటే సరిగ్గా వాళ్ళు టిక్ పెట్టడమో మార్క్ పెట్టడమో సరిగ్గా చేయలే. ఈసీ రూల్స్ ప్రకారం వాళ్ళు ఓటు వేయలే. సో అందుకని 40%కు పైగా ఓట్లు ఇన్వాలిడ్గా మారిపోయాయి. కానీ ఇప్పుడు అటువంటి తప్పులు లేకుండా చాలా జాగ్రత్తగా ఓట్లు అయితే జరుగుతున్నాయి, ఓటింగ్ అయితే జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో పాటు 85 ఏళ్ళు పైబడిన వృద్ధులకు, అసలు ఇంటి నుంచి బయటకు రాలేని వాళ్ళకి ఇంటి నుంచి ఓటు వేసే హక్కు కూడా కల్పిస్తున్నారు కదా, అవి కూడా ప్రక్రియ జరుగుతుంది. సో మొత్తానికి ఒకవైపు ప్రచార ఇది జరుగుతూనే మరోవైపు ఓటింగ్ ప్రక్రియ మొదలైంది అనే చెప్పుకోవచ్చు. పోస్టల్ బ్యాలెట్లు ఇప్పటి నుంచే ఎందుకు మొదలయ్యాయి అంటే వాళ్ళు ఎన్నికల విధుల్లో ఉంటారు. రేపటి నుంచి ఆ బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంలు ఇక్కడి నుంచి అక్కడికి మార్చడాలు, వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది, పోలింగ్ సరళికి సంబంధించి ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళ పోలింగ్ బూతులు పరిశీలించుకోవాలి, అక్కడికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలి. సో ఈ 1 వీక్ నెక్స్ట్ 1 వీక్ వాళ్ళందరూ పోలింగ్ ప్రక్రియలో దానికి సంబంధించి ముందస్తు ఏర్పాట్లలో బిజీ అయిపోతారు. కాబట్టి మళ్ళీ ఓటు వేయడానికి కుదరదు. అందుకే ఈ 3 రోజులు వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్లు వేయడానికి, ఓటింగ్ వేయడానికి అవకాశం ఇచ్చారనమాట. సో వాళ్ళకి ధర పలికింది, ధర ఎక్కువగా పలికింది, అదో కొత్త అంశం. సాధారణంగా రాష్ట్రంలో ఓటర్లకు అంత ధర పలుకుద్దో లేదో తెలియదు, కానీ పోస్టల్ బ్యాలెట్లకు మాత్రం గట్టిగానే ధర పలికింది. అలాగే గతంతో పోలిస్తే ఇప్పుడు భారీగా ఓట్ల సంఖ్య పెరిగింది. అలాగే ఏకపక్షంగా పూర్తిగా ఒక పార్టీ వైపే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మోర్ దాన్ 70% రాబోతున్నాయి అనేది స్పష్టం.
ఎన్నికల ఫలితాలు అంటే ఎన్నికల ఫలితాలు కౌంటింగ్ రోజు పోస్టల్ బ్యాలెట్ ఓట్లే ముందు లెక్కిస్తారు. సో అప్పుడు మనకి స్పష్టంగా తెలిసిపోద్ది పోస్టల్ బ్యాలెట్లు ఎవరికి పడ్డాయి ఏంటి అనేది. సో దీనికి సంబంధించి ఇంకా అప్డేట్స్ ఏమైనా ఉంటే రేపు చెప్పుకుందాం. థ్యాంక్ యూ.